ఇంటిలో ఉపయోగించిన నీటిని ఏ దిక్కులు గుండా బయటికి పంపాలి? ఇంటిలో ఉపయోగించిన నీటిని ఎప్పుడు కూడా తూర్పు లేదా తూర్పు ఈశాన్యం, ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యాల గుండా బయటికి పంపడం మంచిది. ఈ విధంగా కనుక చేస్తే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం రెండూ ఉంటాయి. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, నైరుతి దిశల గుండా నీటిని ఎప్పుడు కూడా బయటికి పంపకూడదు. తూర్పు ఆగ్నేయం దిశ గుండా నీరు కనుక బయటికి వెళుతూ ఉన్నట్లయితే స్త్రీలకి ఆరోగ్యం బాగుండదు, ఖర్చు అధికంగా ఉంటుంది, బంధుమిత్రులతో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర వాయువ్యం గుండా నీరు కనుక బయటకు వెళ్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం అంతగా ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం బాగుండదు, స్త్రీ సంతానానికి వివాహాలు శుభకార్యాలు లేట్ అవుతుంది. అదేవిధంగా ఆడపిల్లలు అంటే స్త్రీ సంతానం సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది, ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నైరుతి దిశ గుండా బయటకు వెళితే ఆకస్మిక ప్రమాదాలు, నష్టాలు, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా ఇంట్లో ఉపయోగించిన నీటిని తూర్పు ఈశాన్యం లేదా ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యాలు దిశ గుండా బయటికి పంపాలి. అయితే కొన్ని ఇళ్లలో ఈ విధంగా నీటిని బయటికి పంపడం కుదరదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పడమర ఫేసింగ్ ఇళ్ళు, దక్షిణ ఫేసింగ్ ఇళ్లలో ఈశాన్యం గుండా నీటిని బయటికి పంపే అవకాశం లేనప్పుడు ఇంట్లో ఉపయోగించిన నీటన్నిటిని కూడా ఈశాన్యానికి తిప్పి అక్కడ నుండి అండర్ గ్రౌండ్ పైప్ వేసి దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యాల వైపు పంపాలి. ఉదాహరణకి పడమర ఫేసింగ్ గల ఇంట్లో నీరు పడమర వైపుకి రావాలంటే ఇంట్లో ఉపయోగించిన వాటర్ని ఆ ఇంటి కాంపౌండ్ లోపల ఈశాన్యానికి పంపించి అక్కడ నుండి అండర్ గ్రౌండ్ పైప్ ద్వారా పడమర వాయువ్యం గుండా బయటికి పంపాలి. అలాగే దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి దక్షిణ వైపు వాటర్ని పంపాలంటే ఇంట్లో ఉపయోగించిన నీటిని ఈశాన్యానికి పంపి అక్కడ నుండి దక్షిణాగ్నేయానికి పంపాలి.